రాముడు దేవుడని రామాయణాన్ని చదవకండి, రాముడు దేవుడు అని రామాయణాన్ని వినకండి. నేను మీతో మనవి చేశాను, శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారములలో దైవత్వాన్ని ప్రకటించినట్లుగా ప్రకటించని ఏకైక అవతారము రామావతారం. అందుకే భార్య కనపడకపోతే ఏడిచాడు, తండ్రి చచ్చిపోతే వలవల కింద పడి ఏడ్చి దుఃఖించాడు, తండ్రికి జలతర్పణ చేశాడు, తండ్రికి పిండ ప్రదానం చేశాడు, తమ్ముళ్ళు కనపడితే కౌగిలించుకున్నాడు, భార్య కనపడితే పరవశించిపోయాడు. ఒక మనుష్యుడు ఎలా ప్రవర్తిస్తాడో 100కి 100 పాళ్ళు అలా ప్రవర్తించాడు. కానీ ఎక్కడ ధర్మంలో మాత్రం వైక్లభ్యాన్ని పొందలేదు. ఎప్పుడైనా కొంచెం తడబడినా ఊంచుకునేవాడు, వెంటనే నిలబడేవాడు. అలా నిలబడడానికి కారణం ఒక్కటే, రామచంద్రమూర్తి గురువుల్ని సేవించినటువంటి విధానం. గురువుల్ని సేవించడము అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గురువుని సేవించుట అన్న మాటకు అర్థం